వారంతా దివ్యాంగులు. ఒకరి సాయం లేకుండా బయటకు వెళ్లలేరు. వారి పనులు వారు సొంతంగా చేసుకోలేరు. అలాంటి వారికి 5 ఏళ్లలో సీఎం జగన్ ఏం చేశాడు? పెన్షన్లలో పెంపు లేదు, రుణాల్లో రాయితీ లేదు, పైగా కళ్యాణమస్తు లబ్ధిదారుల సంఖ్యలోనూ కోత. ఇలా చెబుతూ పోతే అదనపు ఆదాయం అందించాల్సిన వారికి చుక్కలు చూపించి జగన్ తన ప్రేమ ఆప్యాయతల్లో నిజమెంతో చాటుకున్నారు. అంతేనా, ఉద్యోగంలో 4% రిజర్వేషన్ అని చెప్పి ఆ ఊసే మరిచారు. మరి ఏటా దివ్యాంగుల అనర్హుల జాబితా ఎందుకు పెరిగిపోతుంది? దానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలేంటి? మొత్తంగా ఈ 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం దివ్యాంగులకు చేసిన మోసమేంటి? ఇప్పుడు చూద్దాం. మీ చల్లని చూపు ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ అన్న మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటారని మాట ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఆర్భాటంగా ప్రసంగాలిచ్చారు. ముఖ్యంగా దివ్యాంగులపైనైతే మరింత ఎక్కువ ప్రేమనే ఒలకబోశారు. అధికారంలోకి రాగానే పింఛను మొత్తం పెంపు తప్ప మిగిలిన మాటలన్నీ మరచాడు. కనీసం ఆ పింఛన్లైనా అందరికీ ఇస్తున్నారా అంటే కష్టమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే మా పెన్షన్లను వివిధ కారణాలతో తీసేశారని చెప్పిన వారే ఎక్కువ ఉన్నారు. చేయూత అందించాల్సిన వారికి కనీసం చేతి నిండా పని కూడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వమని విమర్శిస్తున్నారు దివ్యాంగులు. ఐదేళ్లలో ఒక పద్ధతి ప్రకారంగా చేయూత ద్వారా లబ్ధి పొందుతున్న దివ్యాంగులకు చిన్నగా కోతలు పెట్టడం మొదలుపెట్టారు. ప్రతిపక్షాలకు మద్దతు తెలపడమో, వారి మీటింగులకు వెళ్లడమో, లేదా మీకు ఆస్తులు ఎక్కువగా ఉన్నాయనో ఇలా 5 ఏళ్లలో పెన్షన్లు పెరగకపోగా భారం తగ్గించుకోవడానికన్నట్టు తగ్గించేశారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నాయకులగూడెంకు చెందిన 2 గిరిజన తల్లి కూతుళ్లు. ఇందులో ఒకరు వృద్ధ, మరొకరు దివ్యాంగురాలు. వీరు గతేడాది గన్నవరంలో జరిగిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో వాలంటీర్ వాళ్లకి పింఛన్ అందించలేదు. ప్రశ్నిస్తే మీ పింఛన్ పైనే ఆగిపోయిందన్నారంతే. మా ఈ నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా దివ్యాంగులు అన్ని రకాలుగా వివక్షకు గురయ్యారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోన మా దివ్యాంగులకు ప్రత్యేకంగా గుర్తించేవారు. మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వికలాంగులకు సకలాంగులకు ఒకే విధంగా గుర్తించడం జరుగుతున్నది. అసలు సంక్షేమం పుట్టిందే మా వికలాంగులతోనే. మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ సంక్షేమాన్నే మా వికలాంగులకు దూరం చేసింది. మరి సకలాంగులకు ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ లాగే వికలాంగులకు కూడా ఇస్తానంటే మాకు రాజ్యాంగంలోనే మాకు హక్కు ఉంది, సుప్రీంకోర్టే మాకు చెప్పింది. కానీ మరి నేటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా వికలాంగుల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇంకా వింత కారణాలతో జగనన్న ఏలుబడిలో పెన్షన్లను కట్ చేయడం ఎలాగో అధికారులు బాగా తెలుసుకున్నారు. కడప జిల్లాకు చెందిన కామిశెట్టి వెంకట్ ఈ అబ్బాయి ప్రతిభకు మెచ్చి గతేడాది ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో కలిసి ఆలింగనం చేసుకున్నాడు. ఆటిజంతో ఇబ్బంది పడుతున్న ఈ అబ్బాయికి జగన్ సర్కార్ వచ్చాక కొన్ని నెలలు పింఛను వచ్చినా తర్వాత ఉన్న ఫలంగా తీసేశారు. దీనికి వాలంటీర్ చెప్పిన కారణం మీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందని. విజయవాడకు చెందిన ప్రశాంతి కుమారి అనే మహిళ కూడా ఇదే విధంగా పెన్షన్ కోసం అనేక తంటాలు పడింది. 18 ఏళ్లుగా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న ఆమెకు వైకాపా ప్రభుత్వం రాగానే తొలగించింది. దీనికి కారణం ఆమె పేరుపై 3 ఇళ్లున్నాయని స్వయాన గడప గడపకు కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. తీవ్ర మనోవేదనకు గురైన యువతి గతేడాది ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఒక్క ఏడాదిలోనే వెలుగులోకొచ్చిన సంఘటనలు ఇవి. వారికి నచ్చని, మద్దతు తెలపని వారు ఎవరైనా సరే వారికి పింఛను కట్ కావాల్సిందే అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో పింఛన్లు తొలగించారు. ఇంకొకటి ఏంటంటే వికలాంగులకి ఇళ్ల స్థలాలు ఎక్కువ ఉన్నాయని, పలానా కార్యాలయం ఎక్కువ ఉన్నాయని పింఛన్ తీసేశారు. దానిలో నేను కూడా ఉన్నాను. నాకు కూడా లెటర్ ఇచ్చారు సచివాలయ సిబ్బంది నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు సచివాలయం కాడ రావాలంటే ఎందుకు సార్ అంటే నీది పింఛన్ స్టాప్ చేసామన్నారు. ఎందుకంటే నీకు స్థలం ఎక్కువ ఉందా, నువ్వు వచ్చి తీసుకోవాలి అన్నారు. సార్ నేను రాలేను సార్ అంటే మాకు తెలియదయ్యా, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చినాయి అన్నారు. నేను నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను సచివాలయానికి వెళ్ళి సంతకం పెట్టి నేను తీసుకొచ్చి చూస్తే నాకు 1000 చదరపు అడుగులు స్థలం ఉన్నట్టుగా ఆ సచివాలయ సిబ్బందిని వాళ్ళు ఎక్కించినట్టుగా రికార్డు నాకు చూపిస్తుంది. ఏమండి నేను అడుగుతున్నా ఏంటంటే 2002 నుంచి అంతమంది బాగున్నాను, తర్వాత వికలాంగునయ్యాను. నాకు 2002లో వైఎస్ఆర్ గవర్నమెంట్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాకు 2 సెంట్లు భూమి డీఫార్మ్ ఇచ్చారు. అంటే మీ నాన్నగారు ఇచ్చిన స్థలంలోనే నీకు నమ్మకం లేదు, మీ నాన్నగారి స్థలం ఎంత ఇచ్చారో నీకు తెలియదు. నువ్వేం పరిపాలన చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? నేను ప్రశ్న వేస్తున్నా, నేనే మాట్లాడుతున్నా. నా పేరు ప్రసాద్, నా ఆధార్ కార్డు నంబర్ చెప్పాలి, ఏం చెప్పండి డీటెయిల్ చెప్తాను. నాకు వచ్చింది లెటరు. నాలాగా ఎంతమంది వచ్చిందో, ఎంతమంది బాధపడుతున్నారో ఒక్కసారి నువ్వు వచ్చి విచారణ చేయి, ఎంక్వైరీ చేయి.
మరోవైపు చూస్తే దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అని కేంద్రం చట్టం చేసింది. ఈ చట్టాన్ని విధిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. కానీ కేంద్రం ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులు ఏదైనా మాకు అనవసరం అన్నట్టు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. అందుకు ఉదాహరణే గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల ఉద్యోగ నియామకాలు. ఇందులో దాదాపు దివ్యాంగులు 10,000కు పైగా ఉద్యోగాలు పొందాలి. కానీ వారికి అవి దక్కలేదు. అంతేనా, గతేడాది చివర్లో అభివృద్ధి కార్యక్రమాల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూముల పంపిణీ, ఇళ్ల స్థలాల కేటాయింపు, గృహ నిర్మాణం, ఆశ్రయ కల్పన, వృత్తి, వ్యాపారం, వినోదం, ఉత్పత్తి కేంద్రాలు, ఇతర సంస్థల ఏర్పాటులో రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. వీటి కల్పనలో మహిళా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. కానీ కింది స్థాయిలో ఇవేమీ దివ్యాంగులకు దక్కని పరిస్థితి. పెన్షన్లు అనేవి ఒక నిర్ణయం చేసి తగ్గించడం జరిగింది, కట్ చేయడానికి. అంటే బడ్జెట్లో వాళ్ళకు ప్రాబ్లం అయినట్లు అయితే ఇంకో దీని మీద చూడాలి తప్పించేసి, కానీ మా వికలాంగుల మీదే చేసి మమ్మల్ని అన్యాయం చేయడం అనేది ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఇలాగా కొన్ని వేల సంఖ్యలో 95,000 మంది ఆంధ్రప్రదేశ్లో 95,000 పెన్షన్లు తీసివేయడం జరిగింది. ఇటువంటప్పుడు వీళ్ళందరూ కూడా రోడ్డున పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. తన భార్యని పెంచుకోవడానికి ఆ పెన్షనే అర్హత ఉన్నప్పుడు, ఆ పెన్షన్ లేనప్పుడు ఆ భార్య తన భర్తకు కూడా, భర్త అయినప్పటికి కూడా నీకు రాబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు, నువ్వు నాకు ఎందుకులే అనే ఒక ఆక్షేపణతో చూస్తూ తన వంతుగా తాను వదిలి వెళ్ళిపోవడానికి కూడా ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితులు చూపిస్తున్నాయన్నమాట. విద్యుత్ వినియోగం, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, 3 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి, 4 చక్రాల వాహనం, పట్టణాల్లో 1000 చదరపడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు, ఈ షరతులతో చేయూత పథకం లబ్ధిదారులను వడపోస్తున్నారు. దివ్యాంగులకు అది తీవ్ర ఇబ్బందిగా మారింది. చాలా వరకు కుటుంబంపై ఆధారపడకుండా వారి కాళ్లపై వారు బతకాలని చాలా మంది దివ్యాంగులు అనుకుంటారు. కానీ ఈ నిబంధనలతో దివ్యాంగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ 5 ఏళ్లలో ఇలా కొన్ని వేల మంది పింఛన్ కోల్పోయినట్టు బాధితులు చెబుతున్నారు.